హలో నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీలో ఎంతమందికి ఎగ్జామ్స్ అన్నా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా భయం వేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీదు. యెస్, ఈవెన్ ఐ వాస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఏదైనా ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు నేను చాలా టెన్షన్ పడేదాన్ని. ఎందుకో ఇప్పుడు నేను కోచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశాను. ఏంటి అంటే నేను ఫెయిల్ అవుతాను అని. అండ్ ఇది ఎక్కడి నుంచొచ్చింది అని రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తే, నేను ఫస్ట్ టైమ్ నేను ఫెయిల్ అయినప్పుడు, ఆ పెయిన్ ఎంత స్ట్రాంగ్‌గా కూర్చుందంటే, నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అన్నటి నుంచే నేను ఆపరేట్ చేయడం మొదలుపెట్టాను. అండ్ దిస్ ఈస్ అ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ దట్ ఐ ఫాట్ ఫర్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మిర్రర్ న్యూరాన్స్ అని కొన్ని ఉంటాయి మన బ్రెయిన్‌లో. మనం మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బిలీవ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఉంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు ఎలానో ఫెయిల్ అయిపోతావు అని అంటున్నారు. అండ్ మన బ్రెయిన్ అనుకుంటుంది అదే నిజమని. అండ్ ఇలా నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నా లైఫ్‌లో అహెడ్‌కెళ్ళాను. మీరు నాలాంటి మిస్టేక్ చేయకండి. సో, మనము చుట్టుపక్కల గూడా ఎవరైనా నీకు చేత కాదు, నీ వల్ల కాదు అంటున్నప్పుడు ఒక్కటే ఆలోచించుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది నమ్ముతామో దాన్నే వైబ్రేషన్స్ పంపిస్తున్నాము. రైట్? అండ్ మనం నమ్మిన దాని దాకా వెళ్ళి నేను చేంజ్ చేయాలి అనంటే మాత్రం ఖచ్చితంగా అఫర్మేషన్స్ వాడాలి. నేనెప్పుడైతే ఐయామ్ నాట్ ఎ ఫెయిల్యూర్ అన్ని ఐడెంటిటీ స్టార్టింగ్‌లో క్రియేట్ చేసుకున్నానో, కొన్ని ఫెయిల్యూర్స్ నా లైఫ్‌లో తగ్గడం మొదలుపెట్టినియి. నేనెందుకు ఫెయిల్యూర్ అంటున్నాను మళ్ళీ? ఐ హావ్ టు చేంజ్ దట్ అఫర్మేషన్ కదా! అంటే, వన్ డే ఐల్ బి వెరీ సక్సెస్‌ఫుల్ పర్సన్ అని అనడం స్టార్ట్ చేశానో, నా ఎనర్జీ కంప్లీట్‌గా షిఫ్ట్ అవ్వడం చూశాను. రిపీటెడ్‌గా అనే కొద్దీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అలాంటి ఆపర్చునిటీస్‌నే మనం అట్రాక్ట్ చేస్తున్నాము. ఇంత బేసిక్ ఎనర్జీ సైన్స్ ఆఫ్టర్ బీయింగ్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ నేను ఇక్కడ దాకా బిలీఫ్ సిస్టమ్స్ దాకా తీసుకువెళ్ళాలి అన్న విషయం తెలియలేదు. బికాస్ వీ మిస్డ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ అవర్ స్కూలింగ్ అండ్ దట్ ఈస్ సైకాలజీ. అండ్ అందులో కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ మీ అన్నది మనం ఎప్పుడు టచ్ చేయలేదు. యెస్ ఆర్ నో? సో, అవి స్టడీ చేయడానికి మనం ఏం పెద్ద లైఫ్ కోచ్ లాంటివి, సైకాలజీ లాంటివి చదవక్కర్లేదు. బట్ మనకెంత అవసరమో అంతవరకైతే వింటే మనకు సరిపోతుంది. సో, మీ లైఫ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి, మీ ప్రాబ్లమ్స్‌ని మనం డీల్ చేయొచ్చు బై చేంజింగ్ అవర్ బిలీఫ్ సిస్టమ్స్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కౌన్సెలింగ్ సెషన్స్ త్రూ కనెక్ట్ అవ్వండి. నా దాకా ఎలా రావాలో డిస్క్రిప్షన్‌లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. జస్ట్ సీ ఇట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.